పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీవైఎల్, పీఓడబ్ల్యూ మెడికల్ అంశాల మీద, ముఖ్యంగా మెడికల్ మాఫియా మీద, వైద్య ఖర్చుల మీద, హాస్పిటల్స్, స్టాఫ్, డాక్టర్స్ వీటన్నిటి మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కేఎస్ ప్రదీప్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేస్తూ ఉన్నారు, నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చూస్తూ ఉన్నాను. ఏ అంశాల మీద సర్వే చేస్తున్నారు? మీ నోటీస్కి వచ్చినటువంటి అంశాలు ఏంది? ప్రజలకు సంబంధించి దాని పట్ల రియాక్షన్ ఎట్లా ఉంది? ఏమన్నా మెడికల్ మాఫియా ఉందా ఇందులో? వివరించండి కూలంకషంగా. మిత్రులారా, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పీవైఎల్, ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ని, ప్రాథమిక నుంచి జిల్లా హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నింటిని కూడా సర్వేలు చేయాలని, అట్లానే ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలనే డిమాండ్ మీద సర్వేలు చేస్తా ఉన్నాం. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 30 వరకు దాదాపు 45 రోజుల పాటు గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేయాలని నిర్ణయం మేరకు దాదాపు సర్వేలు చేశాము. ఈ నెల 30వ తారీఖున, అనగా డిసెంబర్ 30వ తారీఖున డిఎంహెచ్ వరకు వినతి పత్రం ఇవ్వాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అయితే ప్రధానంగా వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. వాళ్ళకి కనీస వైద్య సౌకర్యాలు కల్పించడము, మెరుగైన వైద్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఆ ప్రభుత్వం అనేది పట్టించుకోకపోవడంతో ఈనాడు చాలామంది పేద ప్రజలు వైద్యానికి దూరం అయ్యి చావుల నోట్లో తలకాయ పెట్టే పరిస్థితి ఉన్నది. అట్లనే కార్పొరేట్ హాస్పిటల్కి కూడా వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వసతులు లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్, మరీ ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది. ఈ మధ్య 2024 గృహ వినియోగ సంస్థ కూడా ప్రకటన చెప్పింది ప్రభుత్వాన్ని కూడా. ప్రైవేట్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు 4 నుంచి 5% మంది ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తమ ఆదాయాన్ని కోల్పోయి పేదవాళ్ళుగా మారిన పరిస్థితి ఉందని చెప్పేసి సర్వే కూడా వెల్లడించింది. ఇది అక్షర సత్యము. ఎందుకంటే తెలంగాణలో పెద్ద మాఫియా అనేది కూడా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో, జిల్లా హాస్పిటల్లో అయితే సుమారు టిమ్స్ అనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంట్లో 106 టెస్టులు చేయాలి, కానీ 106 చేయట్లేదు. ఒక 5-6 మాత్రమే బ్లడ్ టెస్టు మామూలుగా చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా టెస్టులు చేయట్లేదు. సిటీ స్కానింగ్లు కానీ, ఎక్స్రేలు కానీ, స్కానింగ్లు కానీ ఇవన్నీ చేయాల్సి ఉంది, కానీ ఇవి ఎక్కడ కూడా చేయట్లేదు. అలానే సిజరేన్ అనేది సంబంధించింది కూడా అనేక ఖరీదైన మందులు కూడా ఇవ్వాలి, కానీ ఖరీదైన మందులు కూడా ఇవ్వట్లేదు. ఒక 10 రకాల డాక్టర్లు 10 రకాల మందులు రాస్తే ఒక 2-3 మాత్రమే మాత్రమే రేటు మాత్రమే ఇచ్చి ఖరీదైన మందులన్నిటి కూడా బయట కొనుక్కోవాలని చెప్పేసి కూడా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనది. ఇట్లా ప్రతి పేషెంట్కి కూడా ఇన్ పేషెంట్లకి 72 రూపాయలు మెను అనేది 3 రూపాయలు మూడు పూటలకి కేటాయిస్తారు. అవి కూడా ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. ఫుడ్ మెనూ అనేది ఇస్తున్నారు, అవి కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి మా సర్వేలో వెల్లడైంది. సార్ ఇంకొకటి చెప్పండి, మీరన్న ప్రశ్నే. ఇప్పుడు డాక్టర్స్ 10 రకాల విభాగాల్లో 10 రకాల మంది పేషెంట్స్కి కొన్ని రకాల మెడిసిన్స్ రాసినప్పుడు, 30 రకాల మెడిసిన్స్ రాసినప్పుడు 2-3 రకాలే దొరుకుతున్నాయి అంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి, హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్కి, మండల నియోజకవర్గ కేంద్రాలు ఉన్న హాస్పిటల్స్కి మెడిసిన్స్ పంపించడం లేదా, లేకపోతే డాక్టర్లు ప్రైవేటు మెడికల్ ఫార్మసీ అంటే మెడికల్ షాపులతో టైఅప్ అయ్యారా? ఏమి వచ్చింది మీ దృష్టికి? ఒకటి, మెడికల్ షాపులతో టైఅప్ అయ్యారనేది కూడా ఆరోపణలు ఉన్నవి. ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా మందులు పంపిణీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు హైదరాబాద్లో ఐడిపిఎల్ సంస్థ ఉన్నది. అంటే ప్రభుత్వమే మందులను తయారు చేసే సంస్థ ఆల్రెడీ క్లోజ్ చేశారు. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసే పరిస్థితి లేదు. దీంతో ఏమైందంటే ప్రతి ప్రభుత్వ హాస్పిటళ్లలో కూడా ప్రైవేట్ మెడికల్ షాప్ని ఏర్పాటు చేశారు. దీంతో ఏమైందంటే చాలామంది మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాపులు మందులు ఉన్నా బయటికి రాయండి, లేకపోతే పలానా మందు అని రాయండి అని చెప్పేసి మెడికల్ ఏజెన్సీలు డాక్టర్ని కలిసే పరిస్థితి ఉంది. వీళ్ళు కూడా డబ్బులకు ఆశ పెడితే డబ్బులు కూడా ఆశ పొంది వాళ్ళు బయట మెడికల్ రాసే ఉంది, పలానా కంపెనీవే రాసే పరిస్థితి ఉంది. సర్వేలలో కూడా అయింది. అట్లానే నిమ్స్ హాస్పిటల్కి వెళితే దాదాపు ఒక్క గవర్నమెంట్ మెడికల్ షాప్ లేదు, ఒక్క జనరిక్ మెడికల్ షాప్ లేదు, మొత్తం ప్రైవేట్ మెడికల్ షాపులే ఉన్నాయి. కొన్ని హాస్పిటల్లో అయితే ప్రైవేట్ మెడికల్ షాపులు బిల్లులు కూడా ఇవ్వట్లేదు. అంటే ఒక మందు ఎంత రేట్ అనేది కూడా
బిల్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీని మీద ఎవరు నియంత్రణ చేయాలా? ఎవరు నియంత్రణ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం కానీ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరు కూడా తనిఖీ చేసే పరిస్థితి లేదు. తనిఖీ చేసినా కానీ వాళ్ళు మామూలు తీసుకొని వెళుతున్నారే తప్ప దాన్ని కూడా మొత్తం సమగ్రంగా దాని మీద సర్వే చేసి దాని మీద నియంత్రణ చేసే పరిస్థితి లేకోకుండా ఉన్నదని చేసి మా సర్వేలు వెల్లడైంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్కి పేదలే వస్తారు, మహా అయితే కొద్ది మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. కానీ మెరుగైన వైద్యం అందట్లేదని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. ఒక జ్వరం వచ్చిన పేషెంట్ వెళితే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని రకాల టెస్టులు చేయాలి. టెస్ట్ చేస్తే పారామెడికల్ టెక్నీషియన్స్ లేక 2-3 రోజులు కూడా రాని పరిస్థితి ఉంది. చాలా హాస్పిటల్లో ఇదే కొనసాగుతూ ఉంది. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ లేకపోవడంతో, ఖాళీ ఉండడంతో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 100 హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, 100 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలి. సుమారుగా ఎంతమంది ఉన్నట్టుగా అనిపించింది? సగం పోస్టులు ఖాళీ ఉంది. అంటే 100కి 50% పోస్టులు ఖాళీ ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా ఖాళీ ఉండడం వల్ల డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, డాక్టర్ల పరిస్థితి ఏంది? నర్సింగ్ పోస్టులు వాటి పరిస్థితి ఎలా అనిపించింది? డాక్టర్లు కూడా ఈ దాదాపు పేదలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళు రోజుకి 100 మందిని చూడాల్సిన స్థితిలో 200 మందిని చూడాల్సిన పరిస్థితి ఉంది. నర్సులు కూడా ఒత్తిడి అవుతూ ఉంది. అంటే స్టాఫ్ ఉన్నారా సరిపడా? ఇప్పుడు గాంధీలోనే సగానికి సగం పైగా ఖాళీగా ఉన్నారు. గాంధీ హాస్పిటల్ ఏమంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? ఉస్మానియాలో సగానికి అంటే 100కి 50% అయిన డాక్టర్లు ఉన్నారా? ఈ మధ్య భర్తీ చేస్తూ ఉంటున్నారులే కానీ అది కూడా భర్తీ చేసే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఈఎన్టీ హాస్పిటల్, మొన్న ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళాము. 4 ఫార్మా మెడికల్ సంబంధించిన పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దాంతో ఏమైంది, కాంట్రాక్ట్ని ఇద్దరు పెట్టిస్తున్నారు. మందులు తీసుకోవడానికే దాదాపు 2 గంటల లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఉంది? అందుకే ప్రభుత్వము వాటికి నిధులు కేటాయించాలి. అలానే ప్రైవేట్ హాస్పిటల్ అయితే విచ్చలవిడి దోపిడీ. ఒక టెస్ట్కి ఎంత, ఒక థైరాయిడ్ టెస్ట్కి ఒక 1400 తీసుకుంటున్నారు ఒక మెడికల్ షాప్, కొన్నింటి 2000 తీసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్లో చూస్తే 500, 200 ఉంది. అట్లానే మిగతా చిన్న టెస్టులు 80 రూపాయలు. చూడాల్సింది జిల్లా స్థాయి అధికారుల డిఎంహెచ్ఓనా? డిఎంహెచ్ఓనే చూడాలి. డిఎంహెచ్ఓ చూడడం లేదు. చాలా పోస్టులు ఖాళీ కూడా ఉన్నాయి. వెళ్ళి పర్యవేక్షించే పరిస్థితి లేదు, చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. నిజంగా పబ్లిక్ నుంచి వినపడుతున్నటువంటి మాట, డిఎంహెచ్ఓకి ఏ నెల మామూలు ఆ నెల ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఏదైతే వాళ్ళు ఏ నెల మామూలు ఆ నెల ఇస్తారు అనేది బయట అనిపిస్తున్నమాట. నిజమేనా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నిజంగా మెడికల్ సంబంధించిన మాఫియాని అరికట్టాలంటే దాదాపు డిఎంహెచ్ఓలు తిరగగలిగితే అది అరికట్టవచ్చు. వాటిని అరికట్టట్లేదంటే అనుమానాలు సహజంగానే వస్తాయి. చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఏదో నామమాత్రం చర్యలు తీసుకొని ఇది సరి బాగలేదు, అది సరి బాగలేదని అంటున్నారు తప్ప దాని మీద నిర్దిష్టంగా చర్యలు అనేవి లేవు. ఎంతమందిని చర్యలు తీసుకున్నారు, ఇట్లా మాఫియాలు చేస్తున్నారు, ఒక టెస్ట్కి ఎంత తీసుకోవాలి అనేది ఎక్కడ బోర్డులో పెట్టట్లేదు. గవర్నమెంట్ కూడా ఇంతే తీసుకోవాలని కూడా ఎక్కడ నిర్దిష్టంగా నియంత్రణ అనేది లేకపోవడంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా టెస్టుల పేరు మీద, కమిషన్ల పేరు మీద, పర్సంటేజ్ల పేరు మీద పిఆర్ఓలను పెట్టుకొని పేషెంట్లను తరలించే పరిస్థితి. ఒక్కొక్క హాస్పిటల్ నుంచి ఒక్కొక్క హాస్పిటల్, జిల్లాల హాస్పిటల్ నుంచి పేషెంట్లని హైదరాబాద్ కూడా తరలించే పరిస్థితి ఉంది. ఆఖరికి 104, 108 వాళ్ళు కూడా హాస్పిటల్లోకి మెర్జ్ అయ్యి పిఆర్ఓ లాగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ కమిషన్ దాని మీద కూడా పిఆర్ఓల వ్యవస్థను కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా పీఓడబ్ల్యూ డిమాండ్ చేస్తామని. కాబట్టి చెప్పండి, మీరు క్యాన్సర్ హాస్పిటల్స్ విజిట్ చేశారు హైదరాబాద్ నగరానికి సంబంధించి? చేశాము. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఇంకో క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్. నేను మీ సోషల్ మీడియాలో మీ ఆర్గనైజేషన్స్ ఏదైతే పీవైఎల్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన పోస్టులు కూడా చదువుతూ ఉన్నాను పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో. అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి వైద్యం సరిగా ఉంటుంది, క్యాన్సర్ హాస్పిటల్స్లో డబ్బు లేని వాళ్ళ ఆరోగ్యశ్రీ కానీ ఇతర స్కీమ్స్ పేరుతో వచ్చేటువంటి వాళ్ళ మీద 2వ తరగతి పౌరుల్లాగా, 2వ తరగతి పేషెంట్ లాగా చూస్తున్నారు అన్నట్టుగా నేను చదివాను. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ కూడా మేము హైదరాబాద్లో సర్వేలు చేసాము పీఓడబ్ల్యూగా. ఎంఎన్జే గవర్నమెంట్ హాస్పిటల్ అకిరికపుల్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము. బసవతారకం చాలా ఫేమస్ ఉన్నటువంటి బసవతారకం హాస్పిటల్ కూడా, ఎన్టీఆర్ గారి భార్య పేరుతో ఉన్నటువంటి బసవతారకం హాస్పిటల్ కూడా వెళ్ళాము. దాని ట్రస్ట్ చైర్మన్ కూడా బాలకృష్ణ గారు, హీరో బాలకృష్ణ గారు. వెళ్ళాము అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. కానీ బసవతారకం హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ అనేది భావించుకోకుండా విస్తృతంగా పేదల నుంచి పై స్థాయి వరకు ప్రజలు కూడా దానికి వస్తున్నారు. చాలా డిమాండ్ ఉంది. ఎంత స్థాయిలో అని అంటే అక్కడ కిక్కిరిసినంత ఇదిగా పార్కింగ్ విషయంలో కానీ జనం విషయంలో కానీ విస్తృతంగా వస్తున్నారు. అంటే క్యాన్సర్ ఏ స్థాయిలో పెరిగింది అనేది ఈ 2 హాస్పిటల్లో చూస్తే మనకు అర్థమవుతుంటుంది. అక్కడ సర్వేలలో వెల్లడైన ఏమైందనంటే అక్కడ
ఆరోగ్యశ్రీ కూడా దానికి సంబంధించింది. దాంతో పేదలు కూడా వచ్చే పరిస్థితి. ఆరోగ్యశ్రీ లేకోకుండా అమౌంట్ కట్టి వైద్యం సౌకర్యం పొందే వాళ్ళది కూడా ఉంది. అక్కడ తారతమ్యం ఏంటంటే ఆరోగ్యశ్రీలో వైద్యం పొందే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించట్లేదు అనేది ఉంది. డబ్బు అప్పటికప్పుడే చెల్లించేట వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి వెంటనే వైద్యం అందేలా ఉందనేది మనకు అక్కడ అర్థమైంది. ఎందుకనంటే ఆరోగ్యశ్రీలో వచ్చే వాళ్ళంతా పేదలు ఒకవైపు కనపడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేదు. ఎక్కడో అక్కడ ఉన్నవాళ్ళు లేదా పేషెంట్ వచ్చిన పేషెంట్ ట్రీట్మెంట్ ఫుడ్ అండ్ వాష్రూమ్లు, డ్రింకింగ్ వాటర్ వాటికి సంబంధించింది అదే అన్నీ చూసాము. అక్కడ టాయిలెట్స్ కానీ అక్కడ ప్రజలకు కానీ పడుకోవడానికి కానీ వాళ్ళంతా ఆరుబయట చలిలో పడుకునే పరిస్థితి. వాళ్ళకి మెరుగైన సౌకర్యం కల్పించే పరిస్థితి. అక్కడ డబ్బులు కట్టిన దానికి కట్టని వాళ్ళకి అలా చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి తెలియజేశాము ఇది సరైనది కాదు అని కూడా. అట్లా పార్కింగ్ సమస్య కూడా అక్కడ తీవ్రంగా ఉంది. వెహికల్స్ బయట పెట్టుకునే పరిస్థితి, బయట పెట్టుకుంటే ఫైన్ వేసే పరిస్థితి ఉంది. అట్లా మందుల విషయంలో కానీ అట్లా అనేక విషయాలలో తేడా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్యేలోనే తీవ్ర తాకిడి ఉన్నది. కానీ అంటే ఏ విధంగా అంటారు తాకిడి అంటే? ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్ జిల్లాలలో ఆ స్థాయిలో క్యాన్సర్ హాస్పిటల్ లేవు కాబట్టి హైదరాబాద్ వరకు వస్తున్నారు. అట్లా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్పారంటే జిల్లా స్థాయిలో కూడా దాన్ని నిర్వహిస్తే బాగుంటుంది, జిల్లాలలో కూడా హాస్పిటల్ ఉండాలనేది ఉంది. ఇంకా హైదరాబాద్లో ఇంకా దాన్ని వేరే బిల్డింగులు కడుతున్నారు. అలా కాకుండా క్యాన్సర్ నిర్మూలనకు కూడా చర్యలు తీసుకోవాలి, అవగాహన కల్పించాలి. అలా జిల్లాలలో కూడా హాస్పిటల్ అనేది అరేంజ్ చేస్తే జీవనశైలి తాకిడి రాదని చెప్పి ఫుడ్ అంటే రోజువారీ తినే ఆహార పదార్థాల వల్ల కల్తీ కానీ క్యాన్సర్ రావడానికి కారణం సిగరెట్ కానీ అంబర్లు కానీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి నిద్ర లేకపోవడం అనేక రకాల క్యాన్సర్ రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించే పరిస్థితులలో ప్రభుత్వం ఉండాలి, అవగాహన కూడా కల్పించాలి. అలా జిల్లా స్థాయిలలో కూడా దీన్ని క్యాంపెయిన్ నిర్వహించాలి. జిల్లా స్థాయిలో కూడా క్యాన్సర్ సంబంధించినటువంటి హాస్పిటల్ ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. అధికారులు కూడా అదే భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం దాని మీద సత్వరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. సార్, మండల కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ప్రజల నుంచి వినపడుతున్నమాట. దానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి దాని మీద స్పందించండి, వివరించండి. ఒకటి, మండల కేంద్రాలలో కూడా సర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాము. దీంట్లో ప్రధానంగా మాకు దృష్టికి వచ్చింది, మా సర్వేలో వచ్చింది, ప్రజల నుంచి ఒపీనియన్ వచ్చింది. మండల కేంద్రాలు అంటే ఉదయం 9 గంటలకు డాక్టర్ వస్తారు, సాయంత్రం 3:30 కాగానే వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్తున్నారో వెళ్ళట్లేదు కూడా తెలియట్లేదు. అట్లా ప్రజలకు వైద్యం అనేది అందుబాటులో ఉండడం లేదు. అది ఒక డాక్టర్ వచ్చి ఒక నర్సులు ఉండే పరిస్థితి అట్లా కాదు. ఒక డాక్టరు 4 నర్సులు ఉండాలి. అది నర్సులు ఉండలేని పరిస్థితి. టెస్టులు కూడా చేయాలి. ఒక మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యశాలలో 36 టెస్టులు చేయాలి. జిల్లాల్లో అయితే 106 టెస్టులు చేయాలి. జిల్లాలో 106 టెస్టులు చేయట్లేదు. మండల స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటళ్ళలో 36 టెస్టులు చేయట్లేదు. 1-2 టెస్టులు చేస్తున్నారు. అది కూడా ఖమ్మం వెళ్ళి జిల్లాలో చేస్తే జిల్లాల సెంటర్ల నుంచి రావాలి. అట్లా వచ్చే పరిస్థితి లేదు. ఆ టెస్టులు వచ్చేసరికి ఎప్పుడు అవుతుంది, మళ్ళీ డాక్టర్లకి అందుబాటులో ఉండట్లేదు. అట్లా కాకుండా 24 గంటలు కూడా మండల కేంద్రాలలో ఉండగలిగితే కొద్దిగా ప్రజలకి దగ్గర వైద్యం ఉంటుంది. లేకపోతే ఆర్ఎంపీలు లేదా వాళ్ళే వైద్యులు అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏం వైద్యం అందించాలో ఏందో తెలియదు. అర్ధరాత్రికి దూరం రాని పరిస్థితి. మరీ ఏజెన్సీ ప్రాంతాలలో అయితే చాలా దూరం అయిపోయి పరిస్థితి. సమయానికి వైద్యం అందక చాలామంది చనిపోయే పరిస్థితి ఉంది, ప్రమాదం పడే పరిస్థితి. కాబట్టి మండల కేంద్రాలలో ఖచ్చితంగా 24 గంటల వైద్యం అందించాలా. 108 కంపల్సరీగా అందుబాటులో ఉండాలి. అన్ని రకాల టెస్టులు చేయాలి. అన్ని రకాల మందులు ఉంటే ప్రజలకి మరింత వైద్యం అందే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మా సర్వేలో వెల్లడైంది. దీని మీద గవర్నమెంట్ పునరాలోచించాలి. మీరు ఏమైనా మోడల్ అడుగుతూ ఉన్నారా? ఏ తరహా మోడల్ ఉంటే బాగుంటుంది వైద్య విధానానికి అనేది వివరించండి. మండల కేంద్రంలో హాస్పిటల్ బాగా లేకపోవడంతో జిల్లాలకు వస్తున్నారు. జిల్లాలలో కూడా కనీస వసతులు లేకపోవడంతో, అంటే మెరుగైన వైద్యం అందకపోవడంతో హైదరాబాద్ వరకు వస్తున్నారు. హైదరాబాద్ కూడా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి. ఇలా జరగకూడదు. వికేంద్రీకరణ జరగాలి. అంటే ప్రతి మండల కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించే హాస్పిటల్ ఉండాలి. అది కాకపోతే జిల్లాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. అంటే గుండె, ఇతర క్యాన్సర్ అన్నీ చూసేటట్లు ఉండగలిగితే ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే సగటుగా ఒక మనిషి, ఒక పేషెంట్ 60 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుంది అనేది మన సర్వేలో చెప్పారు. అంటే ఒక మనిషి 60 కిలోమీటర్లు మెరుగైన వైద్యం కోసం పోయే దుస్థితి ఇండియాలో ఉండకూడదు, తెలంగాణలో ఉండకూడదు. అందుకే ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే కనీసం 10 కిలోమీటర్లు వెళ్ళగలిగితే మెరుగైన వైద్యం అందేటట్టు ఉండాలి. అంతేగాని ఒక వైద్యం కోసం 60 కిలోమీటర్ల వరకు పరిగెత్తి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండకూడదు. అందులో ఎమర్జెన్సీ వైద్యం కూడా ఉంటుంది. గుండెపోట్లు కానీ, క్యాన్సర్ కానీ,
డిహైడ్రేషన్ కానీ అనేక సమస్యలు అనేది వస్తాయి. కాబట్టి అట్లా హెల్త్ ఎమర్జెన్సీ పాములు రైతులు చేలల్లోకి వెళ్తారు, పాము గరుస్తుంది, కానీ అది మండల కేంద్రం వరకు వెళ్ళాలి. అట్లా చేనికి రావాలి, ఇంటికి రావాలి, తర్వాత మళ్ళీ మండల కేంద్రం రావాలి, మండల కేంద్రం కాకుండా జిల్లాలో రావాలి, అది కూడా అర్ధరాత్రిలో ఉండే పరిస్థితి. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో మెరుగైన వైద్యం అందించే విధంగా అది క్యూబాలో కానీ ఇంకెతరేతర రాష్ట్ర దేశాలలో ఎట్లయితే ఉందో అట్లా మంచి వైద్యం అందేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాము. కాబట్టి చెప్పండి, అబోవ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పట్టణీకరణ అంటే పట్టణాల్లోనే ఉంటున్నారు, 100కి 90% మందికి పైగా పట్టణాల్లోనే ఉంటున్నారని వినిపిస్తున్నమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో లేరనేది, దీని మీద స్పందించండి. ఒకటి, మన తెలంగాణలో దాదాపు డాక్టర్ల శాతం ఎక్కువ అని మన సర్వేలు చెప్తున్నాయి. 680 మందికి అంటే 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. మన దగ్గర 680 మందికే ఒక డాక్టర్ ఉన్నారు, కానీ మన గ్రామాలలో చూస్తే డాక్టర్ ఉండరు, మన మండల కేంద్రాల్లో చూస్తే డాక్టర్ ఉండరు. మరి ఈ సర్వేలు 680 మందికి ఒక డాక్టర్ ఎక్కడ ఉన్నారు? ఎంబీబీఎస్ పీజీలు చేసిన వాళ్ళందరూ ఎక్కడుంటున్నారు అని అంటే సౌకర్యాలు లేకపోవడంతో, వాళ్ళకి ప్రోత్సాహం లేకపోవడంతో అందరూ పట్టణ కేంద్రాలలో నగరాలలో ఉండే పరిస్థితి ఉంది. అట్లా కాకోకుండా ఇది ప్రతి డాక్టర్ని కూడా ప్రోత్సహించి, ఎందుకంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి 50,000 నుంచి 60,000 90,000 వరకు ఇస్తున్నారు, పీజీలు చేసేటోళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అదే ప్రైవేట్లో చేస్తే వాళ్ళకి ప్రోత్సాహం పేరు మీద 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మంచి డాక్టర్కి 1,00,000 రూపాయల జీతాలు ఇచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. మంచి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళ దగ్గర రిజైన్ చేయించైనా వేరే డ్యూటీల పేరు మీద 1,00,000 రూపాయల జీతం ఇస్తున్నారు. ప్రభుత్వం దీన్ని ఆలోచించి గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి, వాళ్ళకి జీతాలు అనేది ఇవ్వాలి, ప్రోత్సహిస్తే గ్రామ స్థాయిలో వరకు ఉంటారు. అప్పుడు ప్రజలకు అందుబాటులో ఒక్కొక్క డాక్టరు 1000 మందికి ఒక డాక్టర్ అనేది అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా డాక్టర్కి దగ్గరికి వెళ్ళే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అట్లా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి చెప్పండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేసేటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వాలు గవర్నమెంట్లోనే చేయాలి, ప్రైవేట్ క్లినిక్లు పెట్టకూడదు అనేది ఒక జీవో కూడా తీసుకొచ్చింది, దాన్ని అమలు చేసే ప్రయత్నం కూడా చేశారు. పీవీఎల్ స్టాండ్ ఏంటి స్టేట్ లెవెల్లో? ఒకటి, ప్రభుత్వ హాస్పిటల్స్లలో మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే ఏ డాక్టర్ కూడా వాళ్ళకి మెరుగైన వసతులు కల్పించి శాలరీలు ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోయి అంత రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక డాక్టరు రిస్క్ తీసుకునేది అంతా 8 గంటల పని చేస్తారు, మహా అయితే 6 గంటల పని వాళ్ళకి కల్పించారు. ఈ 6 గంటలు చాలా కేంద్రీకరించి పని చేయాలి. ఈ 6 గంటలు కాకుండా రిస్క్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు అని అంటే ఇక్కడ నామమాత్రం చేసే పరిస్థితి ఉందన్నమాట. ఎందుకనంటే ఫేస్ ద్వారా కూడా అట్లనే థంబ్ ద్వారా డాక్టర్లు రావాలి, వెళ్ళిపోయేటప్పుడు కూడా చేయాలంటారు. కానీ ఫేస్ ద్వారా వచ్చి థంబ్ వేసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ సాయంత్రం వచ్చి చేసుకుంటున్నారు. అంటే మధ్యలో డాక్టర్లు వెళ్ళిపోతున్నారు, అది లేదు, వాళ్ళని చెకింగ్ చేసే వాళ్ళు కూడా లేదు, పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదు. పర్యవేక్షణ చేసే వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్. చాలా జిల్లాలలో సూపరింటెండెంట్ లాంటి వాళ్ళు, ఆర్ఎంఓ లాంటి వాళ్ళకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, వాళ్ళు బోర్డు పెట్టుకొని మరీ హాస్పిటల్. అంటే ప్రజలు ఎప్పుడు రావాలి వైద్యం? ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉంటారు. అంటే వీళ్ళు రాత్రి కూడా చేసే పరిస్థితి ఉందన్నమాట. అంటే ఎక్కడ అలసిపోరా, వాళ్ళు ఒక డాక్టర్ ఎంతవరకు చేయగలుగుతారు? అంటే మెరుగైన సౌకర్యాలు కల్పించి డాక్టర్లను ప్రోత్సహిస్తే, వాళ్ళ మీద చర్యలు తీసుకోగలిగితే, ఇక్కడ గవర్నమెంట్లే ప్రోత్సహిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయాలని నిబంధన ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. ఇదే కాదు, టీచర్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు చేస్తున్నారు, కోచింగ్ సెంటర్లు చెప్తా ఉన్నారు. ఇట్లా అనేకమైన నిబంధనలు ఉన్నాయి. అట్లా కాకోకుండా గవర్నమెంట్లోనే చెప్పేట్లు ఇట్లా చేయగలిగితే మంచిగా ఉంటుంది అనేది ఉంది. ఇట్లనే కాకుండా మంత్రులకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేలకి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ లొగితే తీగలాగితే దొంగ గదిలా ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి దాని మీద ఏదో స్టాండ్ తీసుకుంటే మంచిది. కాబట్టి చెప్పండి, మనం ట్యాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో, మాత్రలు గొట్టాలు అవి ఉంటాయి ట్యాబ్లెట్స్ మీద, ఆ షీట్ మీద జనరల్గా అది 20 రూపాయలు కూడా చేయదు, 70 రూపాయలు 80 రూపాయలు వేస్తుంటారు, దాని మీద 120 రూపీస్ అని వేస్తుంటారు. జనరల్గా కొన్ని మెడికల్ షాపులో 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్మే, దాని మీద ఎంఆర్పి రేట్ల పేరుతోనే 70 నుంచి 100 రూపాయల దాకా ఉంటుంది. దాని మీద స్పందించండి, ఏంది అసలు ఆ రేట్లు ఏంది, అంత ఎందుకు వేస్తున్నారు? ఎప్పుడైతే వైద్యం ప్రభుత్వ చేతిలో నుంచి ప్రైవేటు కార్పొరేట్ అయిపోయిందో, దాని నుంచి కార్పొరేట్ వాళ్ళు తమ గద్దెలాగాలి. కార్పొరేటు ఏదైతే అజమాయిషీల్లో వైద్యం ఉందో దాని నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ వేసేది ₹1.5 పడుతుంది, దాన్ని 10 రూపాయలు ఎంఆర్పి వేయించుకుంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ మందు తయారు చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ ఉన్నది, మాస్క్ ఆక్సిజన్ కోసం పెట్టుకునేది, అది బహుశా 25 రూపాయలు ఎంతో ఉంటుంది. దాన్ని ఏం చేస్తున్నారు, 250 రూపాయలు ఎంఆర్పి వేయించుకుంటున్నారు. ఇట్లా ప్రతి మందు మీద, ప్రతి దాని మీద
100 రెట్లు ఎక్కువ రేట్లు వేయించుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత పలానా కంపెనీ దగ్గరే మేము కొనాలి అని అంటే మాకు ఎంఆర్పి ఇంత రేటు వేయండి అని వేయించుకుంటున్నారు. అట్లా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటోళ్ళు కంపెనీ వాళ్ళు తమకు లాభాల కోసం వాళ్ళు సరైనదే తీసుకొని ఎంఆర్పి అనేది ఎక్కువ రేట్లు అమ్ముకుంటున్నారు. దీనివల్ల కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన పేషెంట్లకి ఎంఆర్పి రేట్ ఇంత ఉందని చెప్పేసి ఆ స్థాయిలో వసూలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అట్లా మెడికల్ షాపులలో కూడా అధిక రేట్లు అమ్మే పరిస్థితి. జనరిక్ మందులు అనేది కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దాని మీద ప్రజలకున్న అపోహను తొలగించి జనరిక్ మెడికల్ షాపులు అనేది విస్తృతం చేసి ఆ మందులు వాడేలాగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. కామ్రేడ్ చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అని అంటుంది, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నుండి బీజేపీ ప్రభుత్వం నుండి ఆయుష్మాన్ భారత్ అంటుంది. ఈ సర్వేలో ప్రజలకి ఈ రెండు స్కీమ్స్లో ఏది ఎక్కువ మేలు జరిగేలాగా అనిపించింది? ఒకటి రెండు కూడా ప్రజల్ని పెద్దగా ఏం మేలు చేసే పరిస్థితి ఏం లేదు. ఎందుకనంటే రెండు కలిపి ఆయుష్మాన్ భారత్ కానీ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కానీ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు చేసామంటున్నారు, కానీ ప్రాక్టీస్లో ఎక్కడ కూడా 10 లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ₹1,00,000 కూడా 1,50,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా అప్లై చేసుకుంటే ఇచ్చే పరిస్థితి, కానీ 10 లక్షల రూపాయలు ఎక్కడ అమలు చేయలేదు. కేంద్రం నుంచి కూడా అది ఆయుష్మాన్ భారత్ అనేది పెట్టారు, ప్రజలలో కొన్ని ఆరోగ్య కేంద్రాలు అనేది ఏర్పాటు చేశాలే, కానీ అది కూడా నామమాత్రమే, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. అది కూడా బడ్జెట్ విడుదలయ్యే పరిస్థితి లేదు. మొత్తం కూడా వేరే నిధులు వేరే కేటాయించే పరిస్థితి ఉంది. ఇవన్నీ నామకే వాస్తుగా రన్ అవుతున్నాయి, కానీ ప్రజలకి మెరుగైన వైద్యం అందించే పరిస్థితి లేకుండా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ లాభాల కోసమే నడుస్తున్నాయి తప్ప అనవసరమైన బిల్లులు, అనవసరమైన ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీలో ఇంత బిల్లు వేస్తే మాకు డబ్బులు వస్తాయని ప్రజలకు కూడా తెలియకుండా, పేషెంట్లకు తెలియకోకుండా బిల్లులు వసూలు చేసుకునే కేంద్రాలుగా హాస్పిటల్గా మారే తప్ప ప్రజలకు ఉపయోగం లేకుండా ఉంది. దీని బదులు గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంథెన్ చేయగలిగితే, ఒక నిమ్స్ హాస్పిటల్, ఒక గాంధీ ఉస్మానియా, ఎయిమ్స్ హాస్పిటల్ లాగా ఒక బిల్డప్ చేయగలిగితే ప్రజలకు మేలు ఉంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు కార్పొరేటు ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెట్టడం కంటే, అఫీషియల్గా దోచిపెట్టడం కంటే ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేస్తే బాగుంటుందనేది పీవైఎల్గా